దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ప్రార్థన. చిన్న ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పక్షంగా నిలబడడానికి నన్ను ఎన్నుకున్నందుకు మీకు వందనాలు. అయ్యా, నన్ను మీ సులువు చాటు మరుగుపరచండి. సంఘంతో మీకు మాట్లాడడం మీకు అనుకోవడం, అది మాత్రమే మాట్లాడినట్టు నాకు స్వాధీనంలో పెట్టుకోండి. వెనుకలు వచ్చేది గ్రహించే మనసు, పాటించే జీవితాలు మా అందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి వారం కూడా మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము పాత నిబంధన గ్రంథ ధ్యానాలన్నీ పూర్తి చేసుకున్నాం. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు. కొత్త నిబంధన గ్రంథాలు ధ్యానం ప్రారంభించి చాలా కాలం అవుతుంది. కానీ ఒక్కొక్క ప్రార్థనని విడివిడిగా మనం ధ్యానంలోకి రాలేదు. ఈ వారం ఉపోద్ఘాతంలో చివరి వారం, ఈ వారం రేపటి వారం నుంచి మత్తయి సువార్తలోని ప్రార్థనని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్తలో మొత్తం 27 ప్రార్థనలు ఉన్నాయి. 27 ప్రార్థనలు, ఒక్కొక్క వారం ప్రార్థన, 2 ప్రార్థనలు మనకి వీలైతే ధ్యానం చేసుకుంటూ మనం కొన్నిసార్లు ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం యేసు ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన ఎలా ఉండేది అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనం దాని గురించి ధ్యానాన్ని ప్రారంభించాము. యేసు ప్రభువు ఏ టైంలో ప్రార్థన చేసేవాడు అనే విషయాన్ని పోయిన వారం కాకుండా వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఆయన ఎలాంటి స్థలంలో ప్రార్థన చేసేవాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఆత్మలో ప్రార్థన చేయడం ఎలా అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ చివరిగా యేసుక్రీస్తు ఏ విషయాల కొరకు ప్రార్థన చేశారు, తన జీవితంలో కానీ ఇతరుల జీవితాల్లో కానీ ఏ విషయాల కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశారు, వీటి గురించి వాళ్ళ కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకునే ప్రయత్నించాలి. యేసుక్రీస్తు ప్రార్థనలు భిన్నమైన విషయాలు, చాలా విషయాల గురించి ప్రార్థన చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రార్థనలని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవేంటంటే, జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగే ప్రతిసారి ప్రార్థనతో ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. మనమందరం కూడా చేస్తాం. ఏదన్నా ఒక ముఖ్యమైనటువంటి పని అనుకున్నప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తాం. అదొక మంచి అలవాటు. యేసు ప్రభువు అలాగే ప్రతి దానిని కూడా ప్రార్థనతో ప్రారంభించాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే
చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని మాత్రం లూకాసు వార్తలోనే రాశారు ప్రత్యేకంగా. అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. లూకాసు వార్తలో కొన్ని విషయాలు మనం చదువుతా ఉంటాం. ప్రార్థన బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రార్థన చాలా ముఖ్యమైనది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ప్రార్థన చాలా ముఖ్యమైనది. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చింది అని మనం చూస్తాం. మరి అలాగే బాప్తిస్మం తర్వాత ప్రార్థన చేసేవారు. బాప్తిస్మం తర్వాత 40 దినాలు ఆయన అరణ్యంలో శోధించబడతా ఉండేటప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని దేవుని వాక్యంలో మనము చూస్తాం. అట్లాగే మరొక వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్తలోనే 6వ అధ్యాయం ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. తన పరిచర్యలో అతి ముఖ్యమైనటువంటి భాగం ఇది. యేసు ప్రభు వారు స్వార్థ పరిచయం చేయడం లేదు. యేసు ప్రభు వారు కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని వాళ్ళని అపోస్తలులుగా నియమించి వాళ్ళ మీద పరిచర్య భారాన్ని నుంచి ఆ బాధ్యతను వారి చేతికి అప్పగించడానికి ముందు రోజు రాత్రి అంతా యేసు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. మనం చదువుతున్నటువంటి భాగంలో ఆ మాటను మనం చూస్తాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించలేదు. రాత్రి అంతా గడిపిన తర్వాత తెల్లారి దేని కోసం? ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయనకి, వాళ్ళలో 12 మందిని సపరేట్ చేసి వాళ్ళకి అపోస్తలులని పేరు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పగించేటప్పుడు, పరిచయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలను అప్పగించేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి ప్రార్థనలో ప్రభు గడిపినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం బాప్తిసం తీసుకున్నప్పుడే కాదు, మనకు సంబంధించినటువంటి పనులలో ఇతరులకు భాగస్వామ్యం కనిపిస్తున్నప్పుడు కూడా ఎవరిని ఈ పని కొరకు ఏర్పాటు చేయాలి అనే విషయంలో కూడా బహుగా ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే దానివల్ల ఫలితాలు చాలా ఇబ్బందికరంగా మారుతాయని మనం చూస్తాం. అలాగే మరొక వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ప్రవక్తలో ఒకటి లేచి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చి జనసమూహాలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఆయన అడిగితే, ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులకి ఏమని బోధించే క్రమంలో ఉన్నాడంటే, ఇప్పటిదాకా ఆయన శిష్యులకి చెప్పిన బోధ, ఇక మీద చెప్పబోయే బోధ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ అని అడిగారు. వాళ్ళు చెప్పారు, ఏది అంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను చచ్చిపోయి తిరిగి లేచి వచ్చాడు అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు నీ గురించి అంటే, ఆయన అంటున్నాడు, సరే మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. నేను సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని ఆయన చెప్పగానే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట 22వ వచనం, మనుష్య కుమారుడు బహుశ్రమను పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని ఒక ముఖ్యమైనటువంటి బోధ. అప్పటిదాకా యేసు ప్రభు నేను చనిపోతాను,
సిలువ వేస్తాడు, సమాధి చేస్తాడు, 3వ రోజున వేస్తాడు అనే విషయం అప్పుడు దాకా శిష్యులతో మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడేటప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు అని 18వ వచనం చూస్తాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా అయిపోయి, ప్రభువా ఇదిగో నేను చేయబోయే పనిని వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకునేటట్లు సహాయం చేయి అని ఆ రోజు రాత్రి అంతా వాళ్ళ కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అట్లాగే మరొక మాట మనం చూద్దాం. 22వ అధ్యాయము లూకా సువార్తలోనే 22వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి అయితే దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించను కాక అని ప్రార్థన. ఇక్కడ కూడా యేసు ప్రభువు సిలువ వేయబడబోతూ ఉన్నాడు. ఈ కొద్ది క్షణాల్లో బహుశా శిష్యులతో కలిసి ఆయన చేసిన చివరి ప్రార్థన అది. గెత్సెమనే తోటలో యేసు ప్రభు బంధించబడడానికి ముందు ఆయన తన శిష్యులను అడిగాడు, మీరు ప్రార్థన చేయండి. ముందు సిలువ ఉంది, కొద్ది క్షణాల్లో తనను పట్టుకోబోతూ ఉన్నారు. అయినా కూడా ఆ కొద్ది క్షణాల ముందు కూడా ఆందోళన లేకుండా జరగబోతున్నటువంటి దాని కొరకు తనను తాను సిద్ధపరచుకుంటూ, ప్రభువా ఈ సిలువ లేకుండా రక్షించే మార్గం ఏదైనా ఉంటే చూడకూడదా అని ప్రభువుని అడిగి, అయినా నా చిత్తం కాదు, నువ్వు ఎలా అనుకుంటే అలా జరిగించు అని ప్రార్థన చేశాడు. అంటే జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్ తన జీవితంలో జరిగిన ప్రతిసారి యేసు ప్రభు ప్రార్థన చేస్తూనే, ప్రార్థనతో ఆ ప్రాముఖ్యమైన విషయాలు తన జీవితంలోకి వచ్చేటట్లు చేస్తుంది. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ప్రాముఖ్యమైనటువంటి విషయానికి ముందు మొక్కుబడి ప్రార్థన కాకుండా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనతో ప్రారంభించాలి. మనం ఏదో ఒక ముఖ్యమైనటువంటి పని చేయబోతున్నాం, ఇలా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం అని పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయించుకోవడం అది ఒక ముఖ్యమైన విషయం అయితే, దానికంటే ముందే మీరు వ్యక్తిగతంగా ఆ విషయం వరకు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ప్రార్థన చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరొక మాటని మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి కొంతమంది చిన్న పిల్లలను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి, ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆకర్షపరచక వారిని నా ఎద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి యేసు ప్రభు చిన్నపిల్లలందరి వరకు ప్రార్థన చేశారు. ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రార్థన చేశారు. పిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాడు నా దగ్గర ఉండడం నాకు చాలా ఇష్టం అని ప్రార్థనలో పిల్లల్ని పెంచాలి అనేటువంటి ప్రయత్నం యేసు ప్రభు చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు పేరు పెట్టి ప్రత్యేకంగా కొంతమంది వరకు ప్రార్థన చేశాను అని చెప్తున్నాడు. నేను నీ పేరు పెట్టి ప్రార్థన చేశాను అని యేసయ్య ఒక ఆయనతో అన్నాడు. చెప్తారా ఎవరైనా? నీ పేరు పెట్టి నేను ప్రార్థన చేశాను అని యేసయ్య ఒక ఆయనతో చెప్పాడు. సూపర్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. పేతురుతో చెప్పాడు. ఎలా చెప్పాడు ఒకసారి?
వార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని. 31 అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె దండించుటకు మిమ్మల్ని కోరుకుని, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను. సీమోనుతో చెప్తున్నాడు, సీమోను నేను నీ కోసం ప్రార్థన చేశాను. నువ్వు తప్పిపోతావని నాకు ముందే అర్థమైపోయింది. నువ్వు బలహీనుడు కాకూడదని నీ కోసం నేను చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేశాను అని సీమోనుతో చెప్పడాన్ని మనము చూస్తాము. అయితే యేసు ప్రభు చేసిన అనేక ప్రార్థనలకి జవాబు దొరికాయి. మన ప్రార్థనలకి ఎందుకు జవాబు రావట్లేదు? మన ప్రార్థనకి జవాబు లేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఎలా చేస్తే ప్రార్థనకి జవాబు వస్తుంది? ఒక 3 విషయాలు, రెఫరెన్సెస్ ఏమక్కర్లేదు, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో, ఇతరుల కొరకు ప్రార్థన చేశావు. యేసు ప్రభు చాలా మంది కొరకు ప్రార్థన చేశాడు. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేశాడు. పేరు పెట్టి నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. అలా నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన అవసరత తీర్చబడాలని మనస్ఫూర్తిగా బలమైనటువంటి కోరికతో ప్రార్థన చేయాలి. ఉదాహరణకి, నాకు బాగలేదు, అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి అని మీకు చెప్పాను అనుకోండి. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నప్పుడల్లా మీ మనసులో ఒక బలమైనటువంటి కోరిక, ఇదిగో పలానా వాళ్ళు బాగలేదని చెప్పారు ప్రభు, వాళ్ళ అనారోగ్యం బాగైపోవాలని నేను బలంగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆ బలమైనటువంటి కోరికతో, ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. రెండోదిగా మనం గమనించినప్పుడు దేవుని వాగ్దానం దేవుని కార్యాన్ని నెరవేరుస్తుంది అనే నిశ్చయత మనకు కలిగి ఆ నమ్మకాన్ని బట్టి ప్రార్థన దేవుడు చేయగలరు. ఒకటి, ప్రభు వాళ్ళకి బాగైపోవాలా అనే కోరిక మనలో ఉండాలా. రెండవది, దేవుడు దీన్ని చేయగలడు అనే విశ్వాసం మనలో ఉండాలి. మూడవదిగా, ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ ఆ ప్రార్థన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు నా చేత కూడా ఆయన ఈ ప్రార్థనకు జవాబు ఇప్పిస్తే బాగుంటుంది అని నువ్వు అనుకోవాలి. ప్రార్థనకు జవాబు నా చేత కూడా దేవుడు ఇప్పిస్తాడు అని నువ్వు అనుకుంటే ఇంకా ఈ బలమైనటువంటి 3 విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. ఎబ్రీ పత్రిక 7:25 ముగించుకుంటాం. ఎబ్రీ పత్రిక 7:25 వచ్చి ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన శాశ్వతంగా జీవించేటువంటి వాడు కాబట్టి, సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించి ప్రార్థనలు, బలమైనటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎదుటివాడు మనం ప్రార్థన అడిగారా, ప్రభు మన ప్రార్థన నెరవేరాలి, ఇది హృదయపూర్వకంగా కోరుకోవాలి. రెండవది, మన ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. మూడవది మనం గమనించాల్సింది, ఒకవేళ ఆ వ్యక్తికి అవసరతలు తీర్చడంలో మనకు గనక చేతనైతే, ప్రభువా ఈ ప్రార్థనకు జవాబుగా నన్ను కూడా వాడుకో అని చెప్పేటువంటి వారుగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నేను ఎప్పుడు బైబిల్ నుంచి బయట ఉదాహరణ
కానీ ఒక చిన్న స్టోరీ అనగానే నేను ఉపయోగపడేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ. అమెరికాలో ఒక చర్చ్కి ఒక మిషన్కి వెళ్ళారు. మిషనరీస్ అంటే మన టీవీ గారు ఒక మిషనరీ వెళ్ళారు. అక్కడ ఉండే ఆ చర్చ్ వాళ్ళు ఈ మిషనరీకి దేవుని సేవ చేయడానికి సహాయం చేస్తూ ఉండేవారు. మిషనరీస్ మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ చర్చ్లో వాక్యం చెప్పమని ఈ పాస్టర్ గారికి, ఈ మిషనరీ గారికి అవకాశం ఇచ్చారు. చర్చిలో 10,000 మంది ఉన్నారు. వాళ్ళకి దేవుని వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు. వాక్యం చెప్పేసిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కూడా చెప్పండి పాస్టర్ గారు, సంఘం ప్రార్థన చేస్తుంది అన్నట్టు అమెరికాలో మా చర్చి పాస్టర్ గారు. అందుకని పాస్టర్ గారు మా దేశంలో ఇండియాలో ఇలా మేము సేవ చేస్తున్నాము, సంఘాలు మందిరాలు కట్టాలి, ఆ మందిరాలు కట్టడానికి అవసరమైనటువంటి సహాయం నాకు కావాలి, మాకు అన్ని చిన్న చిన్న గుడిసెలు, మందిరాలు కడితే ఎక్కువ మంది ప్రజలు కూడుకుంటారు అని ఆయన చెప్పారు. సంఘంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన నోట్ చేసుకున్నారు. మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం, మీ కోరిక నెరవేరుతుంది అని పాస్టర్ గారికి చెప్పారంట. సంఘ విశ్వాసులందరూ కూడా ఇళ్ళకి వెళ్ళారు. దైవజనుడు చెప్పిన విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తే సంఘం దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మన సంఘం కూడా అక్కడ ఉండాలని కోరుకుందాం. ఆమెను చెప్పండి ఒకసారి. ఎందుకంటే పాస్టర్ గారు ఇక్కడ చెప్పేసిన ప్రార్థన అవసరంలో చేసేసారు శనివారం మన ఇంట్లో చేయబడలేదు అని అనుకోకుండా ఇక్కడ చేసిన ప్రార్థన అవసరం ఇంట్లో కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళలో ఒక కుటుంబం, ఆ ఇంట్లో భార్య, భర్త, ఒక కొడుకు వాళ్ళు ఉన్నారు. చర్చకు వచ్చారు. పాస్టర్ గారు చెప్పినటువంటి ఆ ప్రార్థన విజ్ఞాపనని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రతిరోజు రాత్రి భోజనం చేయబోయే ముందు అందరూ కూర్చొని ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. కుటుంబ ప్రార్థన. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఇక్కడ? చేతులు ఎత్తి చెప్పండి, నాకు సంతోషం ఉంటుంది. అంటే 1, 2, 3 లేదు వాళ్ళు అలవాటు చేసుకోండి. ఆయన పిలిస్తే ప్రార్థన రావడం లేదంటే బలవంతంగా కూర్చోబెట్టండి. ప్రార్థన కుటుంబం అంతా కలిసి చేయండి. కుటుంబ ప్రార్థన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే ఆ ప్రార్థన సమయం పెరుగుతుంది. అలా కుటుంబ ప్రార్థన కూర్చున్నారు. ఆ కుటుంబ యజమాని చెప్పాడంట, పాస్టర్ గారు ఈరోజు చెప్పాడు కదా, ఆ విషయాన్ని కూడా ప్రార్థన చేద్దాం అని పాస్టర్ గారి పేరు చెప్పి, పలానా పాస్టర్ గారి ప్రభావ భారతదేశంలో ప్రభావ ఈ సంఘాలు చిన్న గుడిసెలు ఉన్నాయంట, ఆ గుడిసెల్లో మందిరాలు కట్టించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఆ పాస్టర్ గారికి దయచేయి ప్రభావ అని ప్రార్థన చేస్తున్నాం. మంచిదే కదా? మంచిది. రోజు ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన, రోజు ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబం ఒక మంచి బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్తల కుటుంబం, బాగా ధనవంతులైనటువంటి వాళ్ళ కుటుంబం. రోజు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు విన్నాడు. వాళ్ళ కొడుకు విని, ఈరోజు నీ వంతురా, నువ్వు ప్రార్థన చేయి అని వాళ్ళ నాయకుడు అంటే, డాడీ ఈ ప్రార్థనకి దేవుడిని అడగాల్సిన అవసరం లేదు డాడీ, నీ పరిస్థితే నేను సాల్వ్ చేసేస్తా ప్రాబ్లం. హల్లెలూయా. అంటే ఏంటర్థం? మనం చేస్తున్నాం కానీ మనం చేయాల్సింది చేయము. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనతో మన ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉండాలనే విషయం మర్చిపోతాం. ఆ మాట అన్న తర్వాత ఏంట్రా మాట్లాడుతున్నావు అంటే, ఆ కుమారుడు అన్నాడంట, డాడీ ఎంత ఖర్చు అవుతుంది ఆ పాస్టర్ గారికి అన్నాడు. ఎంత అవుతుందిరా? ఆయన చెప్పాడు, ఒక సంఘానికి ఒక 4 లక్షలు అన్నాడు. ఒక 10 సంఘాలు ఉన్నాయన్నాడు, ఒక 40 లక్షలు అవుతుంది. ఆయన చెప్పిన డబ్బులు మనం ఇవ్వాలంటే నేను అన్నాడంట, డాడీ మనకు ఒక నెల టర్న్ ఓవర్ ఎంత, మన బిజినెస్ టర్న్ ఓవర్ 5 కోట్లు
ఇస్తే ఎంత డాడీ అన్నాడు. 50 లక్షలు కన్నా ఆ పాస్టర్ చేతికిస్తే ఉండే కట్టుకోలేదు, కొత్త కూడా కట్టాలి. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి డబ్బులు తీసి ప్రార్థనకి జవాబుగా మనమే ఉంటే, ప్రార్థన చేయడం కాదు, మనమే ప్రార్థనకి జవాబు అయితే ఎంత ఆశీర్వాదం అని అన్నారు. అది గమనించినటువంటి ఆ తండ్రి నెక్స్ట్ సండే మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు 10-15 రోజులు ఉంటారు కదా మిషనరీస్, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అంటే దేవుడు నాతో మాట్లాడండి అన్నారు. ఏం మాట్లాడేటప్పుడు అంటే, ఆ పాస్టర్ గారు అడిగినటువంటి డబ్బులు 40 లక్షలు అవుతుందన్నారు కదా, నన్ను 50 లక్షలకి ఇమ్మన్నాడండి అన్నారు. అదేంటది, ఎలా మాట్లాడాడు దేవుడు నీతో అంటే, నా కొడుకు ద్వారా మాట్లాడాడు అని చెప్పాడు. నిజమే. మనం చాలామంది ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకి మనం జవాబు అవ్వాలని ఆలోచన ఉండట, ఈ ప్రార్థనకి మనమే ఎందుకు జవాబు కాకూడదు అన్న ఆలోచన రావటం. చేద్దాం ప్రార్థన, చేద్దాం ప్రార్థన, చేద్దాం ప్రార్థన, కానీ జవాబు మన దగ్గరే ఉంది. జవాబు మన దగ్గరే. యేసు ప్రభు అనేక మంది ప్రార్థనలు తానే జవాబు అయ్యాడు. అనేక మంది ప్రార్థనలు తానే, నేను ప్రార్థన చేస్తాను, ఓకే బాయ్ సీ అని చెప్పి వెళ్ళిపోవాలి. ప్రార్థనకి తానే జవాబు అయ్యాడు. మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనకి మనం జవాబుగా. అప్పుడు దేవుడికి ఆ పాస్టర్ గారు అన్నారంట, వెరీ గుడ్ డెసిషన్, పాస్టర్ గారు ఇంకా వెళ్ళలేదు, ఈ సండే కూడా ఆయన మన చర్చికి వస్తారు అని చెప్పి ఆ ఆదివారం అమెరికాలో ఉండేటువంటి పాస్టర్ గారు, మీరు ఒక చిన్న దేవుడు మీతో ఎలా మాట్లాడాడో చెప్పి మీరు వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ కుటుంబ పెద్ద, ఆ బిజినెస్ మ్యాన్ 10,000 మంది సంఘం ముందు, ఇదిగో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు నా కొడుకు ద్వారా, ప్రార్థన చేస్తున్నాను డాడీ, దేవుడు కాదు కదా ఇవ్వాల్సింది, మనమే కదా ఇవ్వాల్సింది, మరి నువ్వు ఎందుకు దాన్ని వెనక్కి తీసుకున్నావు, నువ్వే ప్రార్థనకి ఎందుకు జవాబు కాకూడదు అని నా కొడుకు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని నేనే ఈ ప్రార్థనకి జవాబు అవ్వాలనుకుంటున్నానని చెప్పి ఆయన చెక్ రాసి ఆయన చేతి, పాస్టర్ గారి చేతికి ఆ 50 lakhs ఇస్తే, మీరు నమ్ముతారో లేదో ఆన్ ద స్పాట్ ఆ సాక్ష్యం విన్న వాళ్ళలో ఆ చర్చికి వచ్చిన వాళ్ళు అనేక మంది అట్లాగే చెక్కులు రాసిస్తే 28 కోట్ల రూపాయలు వచ్చింది. మొత్తం పాస్టర్ గారు చేశారు. ఆ పాస్టర్ గారు అన్నారు, నాకు 40 లక్షలు ఉంటే అది చర్చికి వెళ్దాం, మీరు ఇంత డబ్బులు ఇచ్చారు, ఎంతమంది దైవజనులను పోషించడానికి ఇది ఆధారం అవుతుందో తెలుసా అని దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను ఖాళీ చేతులతో వెళ్తానేమో అని భయపడ్డాను, కానీ దేవుడు ఎంత అద్భుతాన్ని చేసేటువంటి వాడు నాకు అర్థమైంది. నా దైవజనులు కన్నీళ్ళు పెట్టుకుని భారతదేశానికి వచ్చి ఒక సంస్థలో విస్తారమైనటువంటి పరిచయం చేసి ఇది ఎందుకు చెప్పారంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయడం మన చేతనైనప్పుడు సహాయం చేతులు ఉంచుకొని చేయకుండా ప్రార్థన మాత్రమే చేస్తాం. ప్రార్థనకు మనమే జవాబు కావాలి. తలవంచం క్రీడను ప్రార్థన చేస్తున్నాం. చెప్పబడినటువంటి ఈ వాక్యం ప్రార్థన చేస్తున్నాం.